హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మనకు ఒక షాకింగ్ న్యూస్ ఉందన్నమాట. ఎవ్రీ వన్ ఫీల్ ప్రౌడ్ మూమెంట్. సో అదేంటో చూద్దాం. దాన్ని బట్టి మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. ఇంకా ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జీడిపి. జీడిపి సో చాలా పెద్ద పదం అన్నమాట జీడిపి అంటే. అంటే చాలా మందికి జీడిపి గురించి కొంచెం ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఏంటి అంటే, సో ఈ మన జీడిపి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, ఈవెన్ దో యుఎస్ టారిఫ్లు విధించినా కూడా, ట్రంప్ గారు టారిఫ్లు వేసినా కూడా, ఎన్నెన్ని అబ్స్టాకిల్స్ పాకిస్తాన్ తోటి వార్ జరిగినా, ఏది అయినా కూడా, సో మనం హయ్యెస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ ని జీడిపిని సాధించాం. 7.8 ఈ Q1 లో 2025-26 Q1 లో. సో 7.8 7.8 జీడిపిని సాధించాం అనమాట. ఇది ఢిల్లీలోని బసోభూమిలో ఈ సెమికాన్ ఇండియా ఈ మీటింగ్ లో మోడీ గారు అఫీషియల్ గా, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, సో ఇండియా 7.8% సో ఈ జీడిపి రీచ్ అయింది అని చెప్పేసి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దీనికోసం సో ప్రపంచంలో వేరు వేరు కంపెనీస్ మొత్తం ఇండియాకు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నాయి. సో మన ఓన్లీ ఈ మోడీ గవర్నమెంట్ పాలనలోనే ఈ భారతీయ రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, సో ఇటువంటి వాటిలో ఈ ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్లే ఇది పాసిబిలిటీ అయింది అని చెప్పేసి చాలా వరకు ఆ, వేరే వేరే సెక్టార్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ మొత్తం ఇది చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, దీన్ని అని కాకుండా, సో ఈ ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా మన జీడిపి పెరిగిద్ది. సో ప్రతి ఒక్కళ్ళు మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ యూజ్ చేయాలని చెప్పి సో మోడీ గారు ఎప్పటి నుండో మనందరికీ చెప్తూ ఉన్నారు. సో దాన్ని కూడా ఫాలో అయితే ఇంకా మంచి అవుట్పుట్స్ వస్తుందండి. సో దాన్ని బేస్ చేసుకొని రేపు మార్కెట్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సడన్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు లైవ్ లో మార్కెట్ రన్ అవుతున్నప్పుడు, సో సడన్ గా ఈ జీడిపి న్యూస్ రాగానే మార్కెట్ పడిపోయింది. దట్ మీన్స్ మార్కెట్ లో ప్రమోటర్స్ చాలా మంది ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అందుకే వెడ్నెస్డేకి ఇంట్రాడే స్టాక్స్ మీకు M&M ఈ రోజు ఇచ్చినవి, M&M స్విగ్గీ రెండు హిట్ అయినాయి. మళ్ళీ ఇస్తున్నాను చూడండి. సో ఎంట్రీ ప్రైస్ 3240 దగ్గర బుల్లిష్. సో టార్గెట్ 3260, 3280. ఇది M&M కండి, మహీంద్రా అండ్ మహీంద్రాకి. స్టాప్ లాస్ సో 32 సారీ 3 సారీ 2 3 మీ స్టాప్ లాస్ అండి. సో స్విగ్గీకి అయితే ఎంట్రీ 425 బేరిష్, 420, 415, 410, 431 ఇది మీకు టార్గెట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సెన్సెక్స్ ఏది ఏమైనా 80,000 సిఈ నెక్స్ట్ వీక్ మీకు 100% సేఫ్ అండి. సో నెక్స్ట్ వీక్ తీసుకోవడం ఎక్స్పైరీ చాలా బెటర్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ 53,300 సిఈ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నిఫ్టీ 50 ఫ్రెష్ ఎక్స్పైరీ కాబట్టి 24,300 సిఈ తీసుకోవచ్చు. మిడ్ నిఫ్టీ 12,500 సిఈ తీసుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ 25,300 సిఈ తీసుకోవచ్చు. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. సో ఈ రోజు మీరు కనుక మార్కెట్ ని చూసినట్లయితే, మార్కెట్ స్టిల్ ఇప్పుడు రన్ అవుతున్నప్పుడే నేను వీడియో చేశాను. యాక్చువల్గా ఎర్లీగా ఇవ్వాలనుకుని వీడియో చేశాను. మరి ఆ టైంకు రీచ్ అవుతుందా లేదా చూడాలి. చూస్తే మనోళ్ళు ముందే ట్రేడ్స్ తీసుకోవచ్చు సిఈ సైడ్. సో మ్యాక్స్ నేను పాసిబిలిటీ ఉన్నంత తొందరగా వీడియో అప్లోడ్ చేస్తాను. డైరెక్ట్గా చూసి తీసుకోండి, నో ఇష్యూ అనమాట. సో మార్కెట్ పడింది అని చెప్పి ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు. సో చూడండి, నేను అందుకే వీడియోని ఎర్లీగా అప్లోడ్ చేసేస్తాను. రైట్. సో చిన్న వీడియోనే డైరెక్ట్గా ప్రిడిక్షన్ చెప్పాను. సో జీడిపి గ్రోత్. రైట్. ఎనీవే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ అన్ని క్వారీస్, యూట్యూబ్ క్వారీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రేపు రేపు నేను మీకు క్లియర్ చేస్తానండి. రైట్. ఈ పాసిబిలిటీ ఉంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన టైంలో టైం ఉంటే తీసుకోండి. సో రైట్. ఎనీవే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో అంటిల్ కీప్ వాచింగ్. సో చూడండి, ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీరు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఎర్లీగా క్లోజ్ చేస్తున్నాను. సో నథింగ్ పర్సనల్ అనమాట. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై.